పోసి మీరు ఎంతమందికి పెద్ద ప్రధానం పెడతామో అన్ని ముక్కలు పెట్టండి, కలపండి. వచ్చేసి లైన్లో వచ్చేసి ఎంతమంది ఉంటే అంతమంది ముద్ద చేయి తయారు. ఎంతమందికి బాబు పెట్టేది? ఇద్దరుగా ముగ్గురుగా? ముగ్గురు. తెలిసిన తినండి. అది మొత్తం అదే తర్వాత ఇదే తరాలు గుర్తు లేని గుర్తు లేని వాళ్ళు అందరు చేద్దాం. నలుగురు చూసి చూసి పోసుకో. ఆల్బార్ రాలేదుగా? నీళ్ళు వచ్చి ముగ్గురు పెట్టు. మీ నాన్న ఇద్దరు అమ్మాలు అంతేగా, మాకు అవసరం లేదులే. కానీ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు పెట్టుకుంటారు, నీకు కాదు అవసరం. వాళ్ళు పెట్టు కూర్చో. ఏం చెప్తున్నారా? అయ్యప్ప ఏమవుతాడు నీకు? మా తాతగారు దానివల్ల మనవడేగా. చెప్పు. దాంట్లో బియ్యం వేయండి మాకు కూడా. బియ్యం కొంచెం మనవాడు అంటాడు. వస్తాడా పోతాడా జన్మస్థానం వచ్చాడు, చెల్లి వెళ్ళాడు, ఆత్మశాంతి కలగాలని మనవాడు బాబాయ్ తండ్రి గారు. నీ కొడుకు వచ్చిండు, నానంటూ వచ్చాడా, కొడుకుంటూ చూస్తాడా, ఆత్మశాంతి కలిగి శుభోదయం సంతోషంగా ఉండాలా. అమ్మ నాయనమ్మ పేరంట ఇంటల్లోనే వచ్చారు, కృష్ణనే వెళ్ళారు, యోగలోకము వెళ్ళాడు, ఇంకోటి పెట్టు, 4 పెట్టు. నాన్న కూడా పెట్టు. ఆదినారాయణ బాబాయ్ కొడుకులాగానే వచ్చాడు, పెద్దవాడినే పేరుంటూ ఈ రోజుల్లో కొలిచాడు, జగస్థానమే వెళ్ళాడు, గోదరగట్టు వెళ్ళాడు. ఓం నమ శివాయ. సూరిబాబునే బాబాయ్ కొడుకు వంటలో వస్తుందా, తల్లి వంటలో వస్తాడా, పెద్దవాడినే పేరుంది, గోదావరిలో వచ్చాడు, గోదావరి వెళ్ళాడు, శ్రీశైలం వచ్చాడు, మల్లికార్జున వచ్చాడు. ఓం నమ అమ్మాయి అమ్మగట్లో వచ్చాడు, అమ్మాయి గారికి శుభోదయంతో సంతోషంతో కలిచాడు, పేరు పేరున పిలిచాడు. ఓం నమ వెంకటనారాయణ అనుకుంటే భూకేంద్రంలో వచ్చాడు, ఆత్మగోతనే వచ్చాడు, జన్మస్థానంలో దిగాడు, భక్తి రూపమే వెతికాడు. ఓం నమ శివాయ. సంతోషంగా స్వామి బెల్లం మొక్క కొట్లు నిన్ను ఇస్తాలే. సంతోషంగా జైతంగా ఉండాలి. అంతమంది పేర్లు చదివితే 3 చేయాలి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ నమః. గోవిందాయ నమః. నమః ఈరోజు కొడుకుగా సంతోషంగా పడుతున్నాను. నాకు మా కుటుంబానికి అంత జైతంగా ఉండాలి. ఆమె చెప్పే ప్రకారం సంతోషంగా స్వీకరించి ఆ ఆత్మ శాంతి కలగాలని కొడుకుగా మీ బాధ్యత తీసుకుంటాం. ఓం నమ శివాయని ఇలాగ లేపి కుడి చేతి చేసేసి ఓం నమ శివాయని చేయాలి. విజయవాడ పేరు చెప్పేవాళ్ళ ఓం నమో నారాయణ గోదావరి జన్మస్థానం. ఓం నమ శివాయ. జైతంగా సంతోషంగా ఉండాలి. ఈ వ్యక్తి పిల్ల ప్రధానం సంతోషంగా పెద్దమ్మ కొడుకులాగా పెడుతున్నాను. ఈ రోజుతో ఆ ఆత్మశాంతి సంతోషంగా ఉండాలని జైతంగా
బిడ్డ ప్రదానం పెడుతున్నాను మనస్ఫూర్తిగా. ఓం నమో నారాయణ. బాగుండాలి, వాళ్ళ ఆశీస్సులు మా మీద ఉండాలి. శివరాత్రి రోజు సంతోషంగా నాన్నగారు స్వీకరించాలా, మాకు సంతోషం కలిగి యమునాల గంగా గోదావరి ఆశీస్సులు ఒక పక్షి రూపంగా తారం చుట్టూ సంతోషంగా తిరిగి వాళ్ళ ఆశీస్సులు మాకుండి మా వందన అవున పనులు కూడా వాళ్ళు సంతోషంగా జరగాలని ఓం నమో నారాయణ గారిని నమస్కారం చేసి నాన్నగారికి ఆత్మశాంతి కలగాలని సంతోషంగా కోరుకుంటాం ఈరోజు. మావయ్య గారు. ఓం నమ శివాయ. ఆత్మఘోష లేకుండా ఆత్మశాంతి కలగాలి, జయప్రదము కలిగి ఓం నమ నారాయణ ఆశీస్సులు కలిగి ఈరోజు మీరు పెట్టే చిన్న ప్రధానం మావయ్య గారు ఆయన ఆత్మ శాంతి కలగాలని ఈరోజు మీరు చేస్తున్న పిండ ప్రధానం సంతోషంగా స్వీకరించి మా భార్య వందన కానీ మా కుటుంబం వందన కానీ సంతోషంగా ఆయన ఆశీర్వాదం మాకుండి 10 సంవత్సరం దేశంగా సంతోషం చేసుకుంటాం. సమస్యలన్నీ ఈ రోజుతోనే మాకు వెళ్ళిపోవాలి, ఆయన ఆశీస్సులు కూడా శాంతి కలగాలి. నేను 3 అనుకొని 4 పెట్టాను పెద్ద ప్రధానం. ఈ 4లో తూర్పు దక్షిణ ఉత్తర పర్వత ఈ భాగంలో ఈ 4 పక్కన ఎక్కడున్నా వాళ్ళ ఆత్మశాంతిని కలిగి సంతోషంగా వాళ్ళ ఆశీర్వాదం మాకు ఉంటుందని ఈరోజు పెద్ద ప్రధానం భర్త ఓం నమ శివాయ గోహిందాని రేపు పైకి ఓం నమ శివాయని వదిలి నమస్కారం ఇచ్చి ఆ 4 పేర్లు మనసులు అనుకొని నీళ్ళు పడేసి పనిపోయా కొట్టుకోవడం అయితే కొట్టుకోవడం లేదంట మనిషి. ఓయ్ సూర్యుడి చూసి నువ్వు ఎట్టి చూడు. ఏయ్ అటు పెట్టుకుని అదే చేస్తున్నాను కదా. ఓం నమస్తే. ఇంకో దర్శనమ్మ
కట్టేసి వీడియో కట్టేసి